శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయం కర్మసన్యాసయోగం 6వ శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అంటే మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. ఈ శ్లోకం యొక్క వివరణ. సన్యాసాశ్రమాన్ని ఆనందించటానికి మానసిక పరిపక్వత కావాలి అంటున్నారు కృష్ణ పరమాత్మ. మహాబాహో సన్యాసః దుఃఖం ఆప్తుం అయోగతః. ఓ అర్జున, సన్యాసాశ్రమ జీవన గడపడం అంత తేలిక కాదు. సమస్యలున్నాయని గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమంలోకి దూకితే అది పెనం మీద పొయ్యిలో పడ్డట్టే. మానసిక పరిపక్వత వచ్చి సన్యాసం తీసుకుంటే బాధ లేదు, లేకపోతే దుఃఖమే. యోగయుక్తో మునిహి. మునిహి అంటే ఏకాంతాన్ని ఇష్టపడే వ్యక్తి. మననాత్ మునిహి, మౌనాత్ మునిహి. మునికి 2 అర్థాలుంటాయి. ధ్యానాన్ని ఇష్టపడే వ్యక్తి, ఏకాంతాన్ని ఇష్టపడే వ్యక్తి అని వస్తుంది. చాలామంది ఏకాంతాన్ని ఇష్టపడరు. ఎవరూ దొరక్కపోతే వారిలో వారే మాట్లాడుకునేవారు కూడా ఉంటారు. బ్రహ్మ అధిగచ్చతి. కానీ మౌనాన్ని ఇష్టపడే అటువంటి సన్యాసి బ్రహ్మను పొందుతాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు వీలున్నంత త్వరలో. కృష్ణ పరమాత్మ సలహా ఏమిటి అంటే, చాలామందికి గృహస్థాశ్రమమే అనువైనది, చాలా కొద్ది మంది మాత్రమే సన్యాసాశ్రమం అనువైనది. మనసు పరిపక్వత చెందకుండా సన్యాసం స్వీకరిస్తే వారు చాలా అవస్థ పడతారు. అందువల్ల గృహస్థాశ్రమమే క్షేమం అంటున్నారు. హరే కృష్ణ.